హాయ్ నమస్తే వ్యూవర్స్. ఈరోజు మటన్ కీమా ఎట్లా చేయాలో చూసేద్దాం. ముందుగా కీమాని శుభ్రం చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. నేను ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటాను. ఉల్లిపాయలు అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే చకచకా చేసేసుకోవచ్చు. ముందుగా గ్యాస్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్లో ఎక్కువ ఆయిలే పడుతుంది. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క వేసుకోండి. ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. నాన్ వెజ్లో ఆనియన్స్ బాగా ఫ్రై అయితే మంచి టేస్ట్ ఉంటుంది. ఇలా ఫ్రై అయినాక మనం ముందుగా చేసుకున్న టమాటో, అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు, జీలకర్ర, కొంచెం కొత్తిమీర వేసుకొని నేను ఇలా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. ముందుగా చేసుకున్న ఈ ప్యూరీని ఇందులో వేసుకొని బాగా కలపాలి. ఇది టమాటా మీకు ఆప్షనల్ అండి, మీరు ఇష్టమైతే వేసుకోండి. మాకేంటంటే కొంచెం జ్యూసీగా అలా కావాలి కాబట్టి నేను టమాటా వేసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది 10 మినిట్స్ తర్వాత కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ఈ కీమాని ఇందులో వేసుకొని బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత మనం ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అండ్ గరం మసాలా ఇవన్నీ వేసేసి కలపకుండా మూత పెట్టేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే అది కొంచెం వాటర్ అనేది మనకి వస్తుంది. ఇప్పుడు బాగా కలిపి ఇందులో ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకొని కుక్కర్కి విజిల్ పెట్టేయండి. సిమ్లో ఒక విజిల్ వచ్చి మీడియంలో 2 విజిల్స్ వచ్చేలాగా పెట్టండి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి. ఇది చల్లారిన తర్వాత మూత తీసి కొత్తిమీర వేసి బాగా కలపండి. మీకు జ్యూసీగా కావాలంటే అలా ఉంచుకోండి, లేదు దగ్గరగా కావాలంటే అన్నీ ఇలా అయిపోయేంత వరకు వెలిగించి ఉడికించుకోండి. అంతే, హెల్దీ మటన్ కీమా రెడీ. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.